రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలుగు ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ 56వ జన్మదిన వేడుకలు పారిశ్రామిక ప్రాంతాల్లో వాడవాడలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 66వ వార్డు గాజువాక మెగా ఫ్యామిలీ యువత అధ్యక్షులు పోలరవతు వెంకటరమణ ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్లో చిన్నారుల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీఏసీ సభ్యులు కోన తాతారావు పాల్గొని కేక్ కట్ చేసి చిన్నారులతో కలిసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులను పవన్ కళ్యాణ్ అలంకరించాలని కోన తాతారావు ఆకాంక్షించారు. అనంతరం పోలరవతు వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని చిన్నారులకు అందజేశారు. పోలరవతు వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన అభిమాన హీరో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉందని, పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో జరుపుకోవడం ఒక మెగా అభిమానిగా చాలా గర్వపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 65, 66వ జనసేన పార్టీ మహిళా నాయకురాలు రెయ్యి రత్న, లంకాలత, ఢిల్లీ ఈశ్వర్రావు, ట్రస్ట్ సభ్యులు కోయిలాడ శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఇది మెగా ఫ్యామిలీకి సంబంధించి కోయిలాడ శ్రీనివాస్ గారు వారి మిత్ర బృందం అందరు కలిపి దశాబ్దాల తరబడి అనుకుంటాను నడుపుతున్నారు. దీంట్లో పేద పిల్లలు, నేను ఇంకో మాట అనకూడదు, అనాథని మాట, కానీ ఇంచుమించు గౌరవం ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు గౌరవంగా మన శక్తి మేరకు వారికి 3 పూట్ల భోజనం పెట్టాలి, చదువు చెప్పించాలి. తల్లిదండ్రి కంటే వాళ్ళు ఉన్నప్పుడు అంటే వాళ్ళు చూస్తున్న దానికంటే కొంత మనం ఎక్కువ చూడాలని తపంతో వారిని చదివించడం, వారికి ఆశ్రయం ఇవ్వటం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మాది జనసేన పార్టీ. మా జనసేన పార్టీ పుట్టింది పేద ప్రజల గురించి. జనసేన పార్టీ పుట్టింది పేద బడుగు బలహీన వర్గాలు, ఇట్లా చెప్పాను కదా, ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా, అలా పవన్ కళ్యాణ్ గారు దేవుడు లాంటి వ్యక్తి కాబట్టి ఆయన పుట్టినరోజున ఈ పిల్లలకి ఒక పూట భోజనం పెడితే బాగుంటుందని ఒక ఆలోచన మా పోలరవతు వెంకటరమణ గారు ఆలోచన చేసి ఆయన ఈ పూట భోజనం పెడదాం, దానివలన ఏదో ఫ్లెక్సీ పెట్టుకుంటున్నాం, లేదంటే బొమ్మ వేయించుకుంటున్నాం, పేపర్లో ఫోటో వేయించుకుంటున్నాం వచ్చి పేరు కంటే ఒక పూట భోజనం పెట్టామని చెప్పి సంతృప్తి ఉంటుంది. మనలాగే ఇంకొంతమంది ముందుకొచ్చి వాళ్ళకి ఏదో రకంగా చేయూతనివ్వాలని ఈ సంస్థను నడుపుతున్నటువంటి ఆ నిర్వాహకులకి చేయూతనివ్వాలి. రాజకీయ నాయకులు అనే వాళ్ళు పుట్టినరోజులు జరుపుకుంటే పుట్టినరోజు జరుపుకోవడం, అవతల రోడ్డు మీద ఉన్నోడు గుడ్డు ఇవ్వటం, పుట్టినరోజు జరుపుకోవడం, ఆ పక్కన ఇంకొక ఫ్లెక్సీ ఆడడం, అవి కావు. ఇలాంటి పేదవాళ్ళకి ఎవరికైతే ఆకలేస్తుందో వాళ్ళకి అన్నం పెట్టాలి, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలి. అది జనసేన పార్టీ లక్ష్యం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ని ప్రభుత్వం ద్వారా ఏమాత్రం సహాయం అందించగలిగితే బాగుంటుందో, మేము చేయగలుగుతామేమో ఆలోచన చేసి మా నాయకులందరూ కూడా, రమణ గారు కానీ, రెయ్యి రత్న గారు కానీ, లంకాలత గారు, మన ఢిల్లీశ్వరరావు గారు, సోదరులు ఇక్కడ ఈ స్థానికంగా అందరు కలిపి చేస్తారు. మరింత ఎక్కువ మంది దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇందులో నేను కూడా ఈ పూట వాళ్ళతో పాటు కలిసి కూర్చొని వాళ్ళకి ఇట్లా వడ్డించడం అది ఒక గొప్ప అనుభూతి. ఇది పెద్ద అదృష్టం. ఎందుకంటే వాళ్ళు ఏం పలుకుతున్నారు నోటంటే జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ మించిన వాళ్ళు ఇంకెవరున్నారు? ఇంకా జై శ్రీరామన్నారాయణ వాళ్ళు జాగ్రత్త చూసుకుంటారు. దాంట్లో మనం కూడా భాగస్వాములు అవుతామని అనుకుంటున్నాను.